వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ గ్లోబ్ ట్రాటర్, అదే వారణాసి. అసలు దాని గురించి మాట్లాడకపోతే తప్పైపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు సినిమా ఇన్ ఇన్స్టాగ్రామ్ కూడా. సరే, వారణాసి గురించి మాట్లాడతాం. ట్విట్టర్లో వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకున్నారో ఏది అప్డేట్ ఏది అనే కాన్సెప్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఇప్పుడు టీజర్ వచ్చే వరకు, టీజర్ కూడా కదా అది, గ్లిమ్స్ మన రుద్ర క్యారెక్టర్, మహేష్ బాబు గారిది రుద్ర క్యారెక్టర్ది. సో అప్పటి వరకు ఇట్ ఫీల్స్ లైక్ ఏంట్రా ఏం జరిగిపోతుంది, ఒక అదేంటి ఒక టెన్షను, అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు రాజమౌళి అనే కాన్సెప్ట్‌లో ఉన్నాను. వన్స్ ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అయింది. అరే ఏంట్రా తేడా కొడుతుంది, ఏదేదో జరుగుతుంది. ఆడొచ్చేసి సైన్స్ ఫిక్షన్ కుర్చీ ఉంది. ఇటు పక్కన చూస్తే ఏమొచ్చేసి కేవ్స్‌లో ఉంది. గన్ గన్ను పట్టుకొని కేవ్స్‌లో ఉంటది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనే కాన్సెప్ట్‌లో ఉంటదనమాట. లైక్ అని అనుకునే లోపలికల్లా ఇప్పుడు మధ్యలో ఒక పాట 'గ్లోబ్ ట్రాటర్' పాటొచ్చింది. దట్ టూ అక్కడ దానిలో వచ్చేసి మనకి 'శృతి హాసన్' గారు పాడారు. సాంగ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అండ్ ఆ బీజీఎం గాని అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇన్‌ఫాక్ట్ అది ప్రమోషనల్ సాంగ్. అండ్ ఆల్సో మనకి ఉంటది. మూవీలో కూడా ఉంటది. అక్కడక్కడ కొంచెం వాడతారేమో. బట్ గ్లిమ్స్ ఉంది సార్. వెయిట్ చేసినందుకు హై ఫీస్ట్ అంతే. అంతే. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ రోజు నిద్రపోరు. ఇన్‌ఫాక్ట్ నా పరిస్థితి కూడా అట్లానే ఉందన్నమాట. ద వే ద విజువల్స్ చూపియడం గాని, అండ్ ఇప్పుడు వరకు మనం చూసింది రాజమౌళి గారు చాలా చాలా సినిమాలు చాలా సింపుల్‌గా ఎళ్ళిపోతాయి. స్టోరీ లైన్ సింపుల్‌గా ఉంటది. అన్నీ సింపుల్‌గా ఉంటది. కానీ దిస్ స్టోరీ లైన్ ఈస్ సో డిఫికల్ట్. నేను చెప్తున్నాను కదా! ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిట్లో స్టోరీ లైన్ ఈస్ నార్మల్, స్మాల్, చిన్నది. అందరికి అర్థమైపోయేటట్టు ఉంటది. కానీ ఈ సినిమాకి అర్థమయ్యేటట్టు కాదు. చాలా ఎక్స్‌ప్లనేషన్ చూపియాలి. చాలా బ్రాడెడ్‌గా ఉంటది. అండ్ ఆల్సో ఒక గ్లోబ్ ట్రాటర్ కాదు. ఆయన అన్ని దేశాలు తిరగడము, లేకపోతే అన్ని ప్లేసెస్‌కి తిరగడం ఒకటే కాదు. ఆయన టైమ్ ట్రావెలింగ్ గూడా చేస్తారు ఈ సినిమాలో. సో, ఇట్ మీన్ లైక్ చాలా అంటే అసలు నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే, ఏం కాదులే, ఎలాగో రాజమౌళి అంటే మీరు ఔట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసుకుంటారు. కానీ విజువల్స్‌లో అక్కడ, ఇక్కడ థింక్ చేస్తారు. స్టోరీ లైన్ విల్ బి సింపుల్. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన దానిలో స్టోరీ లైన్స్ ఆర్ వెరీ, వెరీ సింపుల్. కానీ ఈ సినిమాలో పాస్ట్‌కెళ్తుంది, ప్రెజెంట్‌కొస్తుంది, ఫ్యూచర్‌కెళ్తుంది. అసలు ఒక్కొక్క లైన్, అసలు ఫర్ ఎగ్జాంపుల్ 'వారణాసి' 512 సీ అని ఉంది. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే యాస్ట్రాయిడ్స్ పడేటప్పుడు అప్పుడు. దాని తర్వాత ఇంకోటొచ్చేసి అంటార్క్టికా చూపిచ్చారు. అది గూడా ప్రెజెంట్ అని చూపిచ్చారు. దాని తర్వాత ఆఫ్రికాలో గూడా ప్రెజెంట్ చూపిచ్చారు. సో, అలా ఉంది. అలా చూస్తూ సడెన్‌గా మనకి దే హావ్ చేంజ్డ్ టు 7200 బీసీఈ. అస్సలదైతే మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎప్పుడైతే రాజమౌళి గారొచ్చి మహేష్ బాబు గారిని నేను మామూలుగా కృష్ణుడిగా చూపిద్దాం అనుకున్నాను. చిలిపిగా అలా చేద్దాం అనుకున్నాను గానీ, రాముడు క్యారెక్టర్‌లో చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ చాలా అంటే చాలా బా నచ్చింది అని చెప్పి ఆయన ఒక లుక్ కూడా చూసుకున్నానన్నారు. ఇంక అయిపోయింది. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అక్కడికి చాలు. ఇంకా అక్కడికి దేవుడు పూనుతాడనమాట అందరికి. అండ్ ఆల్సో హీ లుక్స్ అమేజింగ్ ఇన్ రాముడు పాత్రలో. చాలా ఇన్నోసెంట్‌గా చాలా బాగా అసలు ఆయన్ని ఇంక కొలుస్తామేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో, అదొకటి. అది ఎందుకు లింక్ అయిందంటే యుగంలోకెళ్తది. అక్కడొచ్చేసి లంక. బాబోయ్! అక్కడ వచ్చేసి మనకి హనుమంతుడిని చూపియడం. దానిలో ఇంకా అసలు ఎన్ని డీటెయిల్స్ పెట్టారు. రాజమౌళి సార్ ఏం సార్ ఇది? అంటే నార్మల్‌గా రాజమౌళి మూవీ వస్తుందో లేకపోతే ఏంటంటే డీటెయిలింగ్ చేసుకుంటారు. లేకపోతే ఏదో ఆ స్టోరీ కామన్ ఉంటది. ఈ విజువల్ ఇలా తీశారు, ఈ విజువల్ ఇలా తీశారు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమాకి స్టోరీ లైన్ ఏంటి? అసలు స్టోరీ ఏంటని అసలు థింక్ చేసుకుంటూ ఉండాలి. మిథాలజీ కలుస్తుంది. అండ్ మధ్యలో సైఫై కలుస్తుంది. అండ్ ఆల్సో టైమ్ ట్రావెలింగ్ కలుస్తుంది. అండ్ దీంతో పాటు మనకి లాట్ ఆఫ్ థింగ్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ గాని, లేకపోతే అసలు ఏం జరగబోతుంది అనే ఒక క్వెషన్ మార్క్ వదిలారు చూడండి. అయిపోయింది. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. నెక్స్ట్ లెవెల్ చెప్తున్నాం గదా! ఆ క్వెషన్ మార్క్‌తో, ఆ హుక్‌తో ఇట్ విల్ డూ వండర్స్ అంతే. ఈ సినిమా ఎలా అంటే స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది మహాభారత అని చెప్పాడు. నేను మహాభారతం తీస్తాను. నాకు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పారాయన. సో, ఈ సినిమా గాని అక్కడికి టచ్ అయిందనుకోండి, మహాభారతమే నెక్స్ట్. అర్థం చేసుకోండి. ఇంక ఎలా ఉంటదో. ఇప్పుడు అది తెలిసిన స్టోరీ. తెలియనిది మనకే ఇలా చూపిస్తున్నాడు. తెలిసిన స్టోరీ అందరికి ఇంకెంత బాగా చూపిస్తారు. సో, ఈ మూవీలో గూడా ఐ ఫెల్ట్ వెరీ నైస్. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే విజువల్స్ కింద గాని ఎన్ని నాకు బాగా నచ్చేదేంటంటే, మీరు విజువల్స్ ఎలానా చూపియండి. అంటే
చూపించినప్పుడు ఆ గ్రాండియర్ అవన్నీ చూపియండి. దాంతో పాటు స్టోరీ లైన్ గాని మిక్స్ అయిందనుకోండి, బ్లాస్ట్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. సో, ఇప్పుడు మీరు లీక్ అయిందని అది బాధపడి, ఆ 'మహేష్ బాబుది' లీక్ అయిపోయింది అదని పాపం వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇవన్నీ లీక్ అయిపోయింది పోస్టర్‌లు అండ్ ఆల్సో 'వారణాసి' అనే పేరు లీక్ అయిపోయింది. ఇవన్నీ చెప్పారు. కానీ ఏది స్టోరీ లీక్ అయిందో చెప్పండి? ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే స్టోరీ విల్ బి దట్ అమేజింగ్. ఎందుకంటే ఆ క్వెషన్ మార్క్స్ చూడండి. అసలు మీరు ఒక గ్లిమ్స్ చూసుకొని ఈ స్టోరీ ఇలానే ఉంటది అని చెప్పగలరా? అదే మీరు పాత 'రాజమౌళి' సినిమాలు ఖచ్చితంగా మీరు చెప్పగలరు. ఎందుకంటే అంత ఎలాబరేటెడ్‌గా ఉండవు. మనకి ఆ సింపుల్ స్టోరీ లైన్ ఉంటది. అంతెందుకు 'త్రిబుల్ ఆర్' సినిమాకైతే డైరెక్ట్‌గా చెప్పేసారు. ఏముండదు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, వాళ్ళకి వాళ్ళు కొట్లాడుకుంటే ఎలా ఉంటది అండ్ ఆల్సో ఒక రైవల్రీ వల్ల కొట్లాడుకుంటారు. అంతంతే సినిమా అలా ఎళ్ళిపోతది అన్నట్టు చెప్పారు. 'వారణాసి' సినిమాలో మీరు చెప్పండి స్టోరీ లైన్ ఏముంటదని? బికాస్ ఇట్స్ టేక్స్ హ్యూజ్ థింగ్. అసల ఆయన బ్రెయిన్ ఏం బ్రెయినో ఏందో అసలా నాకైతే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. 'మహేష్ బాబు' గారు మామూలుగా నడుచుకుంటూ వస్తారు. లేకపోతే ఇదనుకున్నా గానీ నందీశ్వరుని మీద నంది అంటే అదే ఆక్స్ మీద ఇట్లా అనుకుంటూ రావడం దట్ వాస్ గ్రేట్. అండ్ ఆల్సో ఆ విజువల్ ఏదైతే ఉందో 'మహేష్ బాబు' గారు దాని మీద వచ్చేటప్పుడు సూపరు. ఇంక అయిపాయే. ఇంకా చెప్తున్నాను గదా! బ్లాస్ట్ థియేటర్‌లో. ఇంకా అందరూ గుడి కట్టేస్తారు. దేవుడు పూజలు చేసేస్తారు. అసలు ఇంకా అసలు టీజర్ చూస్తున్నప్పుడే చాలామంది ఎమోషనల్ అయిపోయారు. అసలు ఎంత బావుంది! ఎంత బావుంది! సూపరుంది. మీరు విజువల్స్ ఏం బాలేదు, ఏదో చెప్తున్నారని. లేదు భయ్యా దానిలో చాలా ఉంది. చెప్తున్నాను గదా! విజువల్స్ అసలు ఇది జస్ట్ 10% ఇంకా దేర్ ఈస్ 90%. 60 డేస్ మాత్రమే షూట్ చేశారు. దేర్ ఆర్ లాట్ మెనీ డేస్, లాట్ మెనీ అంటే ఇయర్సే ఇంకా. నాకు తెలిసి అప్‌డేట్స్ ఇంకా వస్తాయో, ఎలా వస్తాయో ఏమో తెలీదు. ఇదే మనకి అప్‌డేట్. ఇదే మనకు ప్రసాదం. ఇదే మనకు బిర్యానీ. ఇదే అన్నీ మనకి. సో, అదనమాట సంగతి. దేవునికి దండం పెట్టుకోవడమే. సో, ఈ సినిమా ఎప్పుడొస్తదో ఏమో మనకు తెలీదు. అంటే వాళ్ళు చెప్పిందైతే 2027లో వస్తది. సమ్మర్ కల్లా వస్తదని జెప్పారు గానీ, తెలీదు భయ్యా. ఎందుకంటే నార్మల్‌గా, నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చిన్న స్టోరీ లైన్ ఉంటేనే రాజమౌళి గారు చాలా టైం తీసుకుంటారు. అలాంటిది ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. చాలా డీకోడ్ జేయాలి. చాలా ప్లేసెస్ తిరగాలి. అంటే లైక్ టైమ్ ట్రావెల్ జేయాలి. ఆ విజువల్స్, ఆ లొకేషన్స్ కూడా చూపియాలి. సో, ఆ పాయింట్స్ అన్నిటిని చూపియాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఇంక చెప్తున్నాం గదా! హై లెవెల్‌లో ఉంటది. అసలు వాళ్ళ థాట్స్ గాని, వాళ్ళ ఆలోచించే విధానం గాని, ఇట్ విల్ బి లైక్ హై లెవెల్ ఉంటది. మీరనుకోవచ్చు, అరే! ప్రోగ్రామ్ అంత బాగా జరగాల. మధ్యలో కొన్ని బ్లాక్ స్లాష్ అయినాయి. అండ్ ఆల్సో టీజర్ గూడా రన్ గాలేదు. అండ్ ఆల్సో దాన్ని లీక్ అయింది. ఇవన్నీ జుజుబి భయ్యా! ఇవన్నీ పట్టించుకోవద్దు. ఫస్ట్ థింగ్ టీజర్ వచ్చింది చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే సూపర్. నేనసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. లిటరల్‌గా చెప్తున్నాను కదా! 'మహేష్ బాబు' గారిని నేను ఎంత సేపు నేనేమనుకున్నానో తెలుసా? 'ఇండియానా జాన్స్' లేకపోతే 'టక్కర్ దొంగ' సినిమా మనకి ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనో అలా ఉంటదేమో అనుకున్నాను గానీ, నెవర్ ఎక్స్‌పెక్టెడ్ ఇట్స్ ఎ మిథాలజీ అండ్ టైమ్ ట్రావెలింగ్ మూవీ. నాకు మైండ్ పోయింది భయ్యా. మైండ్ దొబ్బింది అంతే. ఏది పడితే అది మాట్లాడేస్తున్నా చూసారా? దట్ ఈస్ ద ఇంపాక్ట్ వాట్ రాజమౌళి హాస్ గివెన్ ఫర్ మీ. ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాలు నాకు ఎట్లా అనిపించినాయంటే, ఓకే. ఇది జరుగుతది. ఇక్కడ మంచి సీన్ పడతది. ఇక్కడ ఇట్లా ఉంటది. ఈవెన్ 'బాహుబలి' సినిమా చూస్తున్నప్పుడు గూడా ఐ ఫెల్ట్ లైక్ అప్పుడు మంచి హై ఉంది. 'బాహుబలి' సినిమాలో ఇది ఉంటాయి, అవి ఉంటాయని. బట్ ఒక రాజ్యంలో జరిగే కుట్రలు, ఒక రాజ్యంలో జరిగే ఇవి అవి ఇవన్నీ. కానీ ఫస్ట్ టైమ్ హి హాస్ చేంజ్డ్ ది జోనర్. హి హాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. 'మహేష్ బాబు' గారిని గూడా ఒకలాంటి డిఫరెంట్ వైబ్ అండ్ ఇట్ వాస్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్. లిటరల్‌గా చెప్తున్నాను గదా! ఈ 'వారణాసి' అనే సినిమా ఈస్ ఎన్ ఎక్స్‌పెరిమెంట్. ఇన్ని రోజులు మన 'మహేష్ బాబు' గారు ఏంటి 'మహేష్ బాబు' గారు ఎక్స్‌పెరిమెంటే చేయట్లేదు. చిన్న చిన్న మూవీస్ తీసుకుంటున్నారు. రొట్ట మూవీలు తీస్తున్నారు. ఏందిరా ఏంటని. పర్ఫెక్ట్ ఎక్స్‌పెరిమెంట్. నెక్స్ట్ దే షుడ్ నీడ్ దిస్ మూవీ అంతే. ఇది ఖచ్చితంగా అందరికి కావాలి. వి వాంట్ టు సీ 'మహేష్ బాబు' గారు ఇన్ డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ ఆ గాడ్ రోల్స్‌లో గూడా అసలు చెప్తున్నాం గదా! 'మహేష్ బాబు' గారికి కనిపిస్తే తాండవమే. వేరే లెవెల్ ఉంటది. దట్ టూ రాముడి క్యారెక్టర్ గూడా 'మహేష్ బాబు' గారే చూపిస్తున్నారు కాబట్టి ఇంకా థియేటర్‌లు నాకు తెలిసి ఉంటాయో, పోతాయో, దేవస్థలం అయిపోతదో, లేకపోతే బ్లాస్ట్ అయిపోతదో ఏమో తెలీదు గానీ, ఐ యామ్ సో హై. నాకైతే పిచ్చెక్కిచ్చారు. అలాంటిది నాకే ఇంత అనిపిస్తుందంటే ఇంక ఫ్యాన్స్‌కి వాళ్ళకి నిద్రుండదు భయ్యా. కొన్ని రోజులు నిద్రుండదు.
పక్కా ఫిక్స్. అండ్ కొత్త లుక్ కొంచెం పోస్టర్‌లు అంతికిచ్చాననమాట. నాకిష్టమైన శివుడు. శివుడు అంటే నాకు బాగా ఇష్టం అనమాట. అందుకు నేను ఈ పోస్టర్ తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ పాండా. దానికి మ్యాచ్ అవుతదని పాండా తీసుకున్నాననమాట. సో, ఇదొక సెటప్ పెట్టుకున్నా. అండ్ లక్కీగా ఈరోజే నేను అతికించుకున్నాను. అండ్ అన్నీ సెటప్ చేసుకున్నా. కొంచెం బయట తిరిగేసొచ్చాను. కొంచెం సెటప్ చేసుకున్నాననమాట. లక్కీగా ఈరోజు ఎస్ఎస్ఎంబీ 29 దట్ ఈస్ వారణాసిది రుద్ర క్యారెక్టర్ రివీల్ అయింది కదా! ఇంకా దట్ టూ ఇలా త్రిశూలం పట్టుకొనున్నాడు మహేష్ బాబు. మందు గూడా వెనకాల ఐ లవ్ శివుడు. సో, అదనమాట సంగతి. చూద్దాం. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దిస్ టీజర్. ఇంకేం చెప్తాం భయ్యా! ఇంతకన్నా ఇంక నేనేం చెప్పలేను. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?